నరసరావుపేటలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన ఎడ్ల పందాలను స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ కోడెల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎడ్ల పందాలు జరపడం అంటే మామూలు విషయం కాదని, ఎడ్లను పెంచడం కూడా సామాన్య విషయం కాదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మోడీ, చంద్రబాబు నాయకత్వంలో రైతు సంతోషమే ముఖ్యమన్నారు. కూటమి నేతలు, రైతుల మధ్య ఎడ్ల పందాలు కోలాహలంగా సాగుతున్నాయి. 6 రోజులు కొనసాగే ఈ ఎడ్ల పందాలు రాష్ట్ర నలుమూలల నుండి ఎడ్ల జతలు బారులు తీరాయి. ఎడ్ల పందాలు వీక్షించేందుకు రాకీ మీడియా లైవ్ ఏర్పాటు చేస్తోంది. క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం. మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఈ స్టేడియం మరి కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేసుకొని అప్పటి నుంచి కూడా ఈ స్టేడియంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండేవారని, మరి వారి తర్వాత దురదృష్టం వారు మన మధ్యలో లేకపోవడం, వారి తర్వాత వారి ఆనవాయితీ పోకుండా మరి మిత్రులు అరవింద్ బాబు గారు మరి నియోజకవర్గంలో ఎంతో కష్టపడుతూ మరి వాళ్ళ ఎడ్ల పందాలు నిర్వహించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎడ్లని పోషించడం కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. నేను కూడా కొంతకాలం ఎడ్లని పోషించాను, పందాల్లో కూడా పార్టిసిపేట్ చేశాను 2014కు ముందు. నాకు తెలుసు ఎడ్లని పోషించడంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా. ఇవాళ ఒంగోలు జాతి మరి నశించిపోతున్నటువంటి సమయంలో మరి ఒంగోలు జాతి అంటేనే మన భారతదేశ ప్రతిష్ట. ప్రపంచం మొత్తం మీద కూడా ఒంగోలు జాతికి ఉన్నంత ఆదరణ ఏ జాతికి లేదు పశుపోషణలో. మరి అటువంటిది ఆ ఒంగోలు జాతి నశించిపోకుండా మరి ఇటువంటి సందర్భాల్లో మనకి సంక్రాంతి వచ్చిందంటేనే మనకి పంటలన్నీ కూడా ఇంటికి వస్తూ ఉంటాయి, కొత్త బంధువులు వస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి గ్రామీణ క్రీడల్ని మరి జరుపుకుంటూ ఉంటాం. ఇందులో సందర్భంగా మరి ఎడ్ల పందాలు కానీ, కోడి పందాలు కానీ, కబడ్డీ టోర్నమెంట్లు కానీ, ఖోఖో టోర్నమెంట్లు కానీ, వాలీబాల్, అనేక రకాలైనటువంటి ఆటలు జరుపుకుంటూ ఉంటాం. సంక్రాంతి అంటేనే మనకి తెలుగువారి సంస్కారానికి, సంస్కృతికి ఒక ప్రతీక. ఈ కార్యక్రమాన్ని రైతుల పండగ, సంక్రాంతి కంటే ముందే వచ్చిన పండగ రైతుల పండగ ఇది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేస్తున్న రైతు సోదరులకు అందరికి కూడా మరొకసారి పాదాబంధనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టడానికి డాక్టర్ కోడెల గారు ఇక్కడ లేకపోయినా కానీ కోడెల గారిని స్మరించుకుంటూ మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎడ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్థిక పరంగా కష్టమైన ఎన్ని కష్టాలనే వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని మన నాయకులందరూ కూడా ప్రేరేపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఏదైతే రైతుల పండగ ఇంతమంది ఇక్కడ చేసుకున్నామో మన సీనియర్ నాయకులు వేములపల్లి నర్సయ్య గారు కానీ, కడియాల రమేష్ గారు కూడా వీళ్ళు ఎన్నోసార్లు ఇక్కడ ఎద్దుల పందాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరి ఆశీస్సులతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేస్తున్న ఆర్గనైజర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుందంటే నిజంగా రైతులందరూ కూడా ఎంతో సంతోషించాలి. ఇటువంటి కార్యక్రమానికి హాజరవ్వడానికి రైతులు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. 150 ఎడ్ల జతలు మరి రావడానికి వారు మన కొల్లి బ్రహ్మయ్య గారు కూడా వారి దగ్గర రాయించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎడ్ల ప్రదర్శనలో రైతులకు ఉత్సాహంగా ఉండటానికి, అట్లాగే ఆ ఎడ్ల ప్రదర్శన పాల్గొన్న వాళ్ళకి మరి బహుమతులు 1,80,000, 70,000, 60,000 అట్లా 8 విభాగాలు పెట్టి వారందరినీ ఉత్సాహపరచడానికి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరి ఎంతో కృషి చేస్తున్నారు. సుప్రసాదరావు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఎడ్ల పందాలని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు తోటి రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎడ్ల పందాలను అందరూ కూడా సంతోషంగా ఇచ్చేసి మనం జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.
అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోండి, గొడవలు చేయకుండా ఎడ్ల పందాలు బాగా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ